అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు పాకిస్తాన్కి మన ఇండియాకు ఒక ఒప్పందం జరిగింది. ఇక మీదట కాల్పులను ఎవరు కూడా చేయొద్దని ఒక ఒప్పందం చేసుకున్నారు. అసలు పాకిస్తాన్ వాళ్ళని మనం నమ్మొచ్చా? వాళ్ళ బుద్ధి అనేది వంకర అనే విధంగా చాలామంది అంటున్నారు నమ్మొద్దని. సో మీరేం చెప్తారు? వాళ్ళు అంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఒకసారి సీజ్ఫైర్ అనేది ఆల్రెడీ జరిగింది. కానీ వాళ్ళ నైటే వాళ్ళు ఆల్రెడీ డ్రోన్స్తో మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. పంజాబ్ మీద కానీ వీటి మీద అటాక్ చేయడం జరిగింది. దానికి కూడా మన ఇండియా సంసిద్ధంగా దానికోసం డ్రోన్లకి మనం ఫైవ్ డ్రోన్స్ని మనం ఆల్రెడీ అటాక్ చేసినాం. ఆల్రెడీ జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ నమ్మకూడదన్న. వాళ్ళంతా నమ్మే దొంగ బుద్ధి అన్నది. అన్న ఇప్పుడు మనం ఎన్నిసార్లు కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం సహనం అని శాంతి అని వాళ్ళు అటాక్ చేసినా కూడా మనం సహనంగానే ఉంటున్నాం. అవునవును. సో ఇప్పుడు సహనం మొత్తం కోల్పోయి ఒకసారి ఫైర్ చేశాం. అవును. సో మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నమ్మి సహనం అంటున్నారు. మరి వాళ్ళు నమ్మే అవకాశం ఉందంటారా? అసలు కుక్కతోక అసలే నమ్మే అవకాశం లేదన్న. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదమైన ఆర్మీ అయినా వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని ఆర్మీని కలిపి వాళ్ళు నడిపిస్తున్నారు. మనం బయటికి మాత్రం ఉగ్రవాదం మా దేశంలో పెంచట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళ ఆర్మీని కూడా ఉగ్రవాదం కూడా రెండు వైపులో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆర్మీని కాకుండా ఉగ్రవాదులతో మన ఇండియాని చంపాలని చూస్తున్నారు. ఉగ్రవాదం పంపించడం వల్ల ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మా ఉగ్రవాదులు అటాక్ చేసిన అంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. మన ఇండియా ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కాకుండా ఆర్మీతో కూడా డైరెక్ట్ ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఒక యాజ్ ఏ ఇండియన్గా చెప్పండి, ఓన్లీ ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ చేసి మానేయడం మంచిదా, లేకపోతే కంప్లీట్గా వాళ్ళని తుడిచిపెట్టేటట్టు ఒక యుద్ధం చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు 100 మందిని 200 మందిని చంపడం వల్ల పెద్ద మ్యాటర్ ఏంటి కాదన్న. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఒక అటాక్ చేసిందంటే పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది. 100 మందిని అటాక్ చేస్తుంది వాళ్ళకి ఏంటనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో సత్తా లేదో అని అనిపిస్తుంది. అటాక్ చేస్తే యుద్ధం ఏదో కంటిన్యూ ఒక 5 days చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది అన్న. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకునే బదులు యుద్ధం అనేది కంటిన్యూస్గా చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది. అవును, అదంతే అన్న. యుద్ధం అనేది జరిగితే వాళ్ళు పాకిస్తాన్ అనేది ఒక 1 day చాలన్న వాళ్ళు మొత్తాన్ని అటాక్ చేయడానికి. సో బ్రో, మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు? చాలా బాధాకరం అనిపిస్తుంది అన్న జవాన్ల గురించి. జవాన్ కోల్పోవడం అనేది వాళ్ళు ఇప్పుడు మన మురళీ నాయక్ అయినా ఇలా మన చాలామంది చనిపోయారు. వాళ్ళు ఏంటంటే మురళీ నాయక్ అంటే మరీ దారుణం అన్న. వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో. ఒక సైనికుడు అనేది మన కోసం, మన ఇండియన్ ఆర్మీ కోసం మనం ఎంత హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకుంటాం అంటే అలాంటి జవాన్లుగా మన కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గ్రేట్ అన్న. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళకు మన ప్రభుత్వం కానీ మన పిఎం మోడీ కానీ వాళ్ళు ఎంత కొంత సాయం చేస్తే వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళంటే వాళ్ళకి అంటే మంచి ఒక విగ్రహాలు స్టాచ్యూస్ కానీ కడితే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనకి చాలా మందికి కానీ ఇండియాకి. సిస్టర్ హాయ్. సిస్టర్ హాయ్ అన్న. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులను ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు. అసలు పాకిస్తాన్ ని నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది. సో అసలు నమ్మొచ్చు అంటారా? ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని కూడా అంటున్నారన్న. అవి రియల్ వార్ కాదు, ఫేక్ అని కూడా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దాని వల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. అవును, మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యుఎస్ఏ మనకి ఇండియన్కి ఎప్పుడైనా సరే ఇండియన్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యుఎస్ఏ కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వెపన్స్తోని వాళ్ళు మనం చీట్ చేద్దామని చూస్తున్నారు. కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని సహనం అని ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ వాళ్ళ ఏ క్షణాన్ని అటాక్ చేయవచ్చా? లేదన్నా, ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ని చేయగలుగుతారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు, కానీ ఆ వెపన్స్ని ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అదే టెక్నిక్స్, ఆ సీక్రెట్ టెక్నిక్సే కానీ వెపన్స్ లేకున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే 100% చెప్తున్నా. ఓకే సిస్టర్, ఇలాంటి యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మొన్న కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తామంటే వాళ్ళు ప్రజల కోసం ఎంతో వాళ్ళ ఒక ఫ్యామిలీస్ను వదులుకొని వాళ్ళకి ఫుడ్ లేక నిద్ర లేక
నైట్ అంతా మెలకతో ఉండి మన ఇండియా కోసం అంటే ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మన ఇండియన్స్ కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం సెల్యూట్ చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా తప్పు లేదని నేను చెప్తా ఉన్నా. హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, యుద్ధం అనేది ఆపేస్తామని అనుకున్నారు. సో ఇప్పుడు చాలామంది దేశ ప్రజలు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నమ్మేది లేదు, ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేస్తారు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, వాళ్ళు నమ్మడానికి మనకి కరెక్ట్గా ఇది లేదు. వాళ్ళు ఏమైనా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు, తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు. అది చేయడం అనేది మనం సరిగ్గా మన ఇండియన్ ఆర్మీని పొజిషన్లో ఉంచాలి. అన్న ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతోమంది ఇప్పుడు 28 మంది వరకు సాధారణ ప్రజలు కానీ రీసెంట్గా మనకు ఒక మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది, జవాన్ గారు. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళు అనేది మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా దృఢమైన ఆర్మీ. అందులో వాళ్ళు చంపేశామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఒకలో ఉండి వెనక నుంచి కాల్చడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళీ నాయక్ చనిపోవడం వల్ల చాలా ఇండియన్ అందరికీ బాధలా ఉంది. ఓకే అన్న, యాజ్ ఏ ఇండియన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ దేశానికి కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇండియన్గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన దేశం. వాళ్ళు ఎప్పుడు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు. అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. బ్రో హాయ్ బ్రో. నమస్తే. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఇక ఎవరి మీద ఎవరు కాల్పులు చేసుకోవద్దు అన్నారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్ర దేశాన్ని నమ్మొచ్చు అంటారా? నమ్మడం ఎందుకు? ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈసారి ఏదో కొత్తగా నమ్మేసి వాళ్ళు ఏదో మనకేదో మేలు జరిగిపోద్ది, లేదనంటే ఈ ఉగ్రవాదం అయిపోద్ది, దేశం బాగుపడిపోద్ది అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే గత 70-80 ఏళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎలా ఉందని చేసి మనం చూసాం. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, కుక్కతో ఇలా ఉంటుంది, ఇలా నువ్వు ఎంత బెండ్ చేసినా కానీ రేటే తిరుగుతుంది. అలాగే పాకిస్తాన్ కూడా గతంలో వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలన్నారు, ఇచ్చారు. ఆ తర్వాత సరిపోలేదని చెప్పి ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ని పెట్టుకొని మన మీద ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో కానీ, పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఎక్కడ దొరికితే అక్కడ బాంబు బ్లాస్టులు చేస్తుంది. మరి ప్రత్యేక దేశం వచ్చినప్పుడు కూడా ఎందుకు దాడి చేస్తుంది? వాళ్ళ బుద్ధి వంకర కాబట్టి చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయినా కూడా మన ఇండియన్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ ఒప్పందానికి ఒప్పుకుంది అనుకోవచ్చు? ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం ఒప్పందానికి ఇంకా ఒప్పుకోలేదండి. ఇక్కడ మన డిమాండ్స్ కూడా ఉన్నాయండి. మన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఈ తీవ్రవాదుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో 2-3 ఉన్నారు కదా, వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఉంది ముఖ్యంగా. రెండోది, పాకిస్తాన్కి ఇప్పుడు ఏదైతే పీఓకే అని చెప్పి ఆక్రమించిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇంకా వాళ్ళు వదిలేయాలి, ఆ సరిహద్దుల్లోకి రాకూడదు, మనకి కలిపేసుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు మన డిమాండ్లు మనకున్నాయి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ల కంటే కూడా మన డిమాండ్లే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? యుద్ధం ఆపడం తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు. రెండోది వచ్చి సింధు నదీ జలాలు మాకు విడుదల చేయండి అని అంటున్నారు. ఇప్పుడు అది విడుదల చేయాలంటే వీళ్ళు వీటికి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో మన వాళ్ళు శుభ్రంగా ఆల్రెడీ గేట్లు మూసేసి అక్కడ కూర్చున్నారు. ఒక 6 నెలలు 1 సంవత్సరం టైం పడుతుంది. కానీ సన్నగా ఇప్పటికే పాకిస్తాన్ అంతా కూడా ఎడారి ప్రాంతం సగం, మిగతాదంతా కూడా పోద్ది. ఇప్పటికే తినడానికి లేక రోడ్లు కలుచుకుంటూ అవి ఇవి ఉన్నది లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా దారుణం అయిపోద్ది. అప్పుడు మనం చేయవసరంలా. ఇప్పుడు ఒప్పందం తెగిపోయిందనంటే నా అభిప్రాయం ప్రకారం రేపు పొద్దున్న పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తారు, ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తారు, ముఖ్యంగా తీవ్రవాదుల మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం చెడ్డదే ఒప్పుకుందాం, కానీ అందులో కూడా ఖాతా కోత ఎక్కడో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, న్యాయంగా బతికే వాళ్ళు ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఏదో ఒక రోజు సహనం చచ్చిపోయి వాళ్ళే గవర్నమెంట్ మీద వ్యతిరేకం చేస్తారు. కానీ ఏంటంటే ఒక టైం పడద్దు. ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు? ముఖ్యంగా మన దేశం అనేది చాలా కీలకమైన దేశాలతో మనకి అగ్రస్థానం ఉంది. ఇప్పుడు టాప్ 10 లిస్ట్ తీసుకోండి, ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల లిస్ట్ తీసుకుంటే టాప్ 10లో ఇండియా ఉంది. దానికి సంబంధించి కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా కట్టుబడి ఉండాలి. మనం ఏదో పెద్ద దేశం అని చెప్పి మనకేదో డబ్బు ఉంది లేదంటే పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే కుదరదు కదా. మనతో పాటు ఆర్థికంగా ఎదగవలసిన దేశాలు కొన్ని 100 దేశాలు ఉన్నాయి. వాటికి కట్టుబడి ఆ దేశం ఏం చెప్పుద్ది, ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఏం చెప్తారని చెప్పి మోడీ గారు ప్రస్తుతానికి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. మన సైడు కొన్ని ఒప్పందాలు పెట్టారు అక్కడ. అవి ఇంకా ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఒప్పుకుంటాం అనలేదు, మన వాళ్ళు వన్ సైడ్గా ఓకే అయిపోయిందని చెప్పలేదు కదా. ఇక్కడ ఉగ్రవాదులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇక్కడ ఉగ్రవాదులు మనకు అప్పచెప్పి ముఖ్యంగా పీవీకే మనకు అప్పచెప్తే ఓకే. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది, ఒప్పందం కుదుర్చుకున్నామని కొంతమంది అంటున్నారు. కాకపోతే అసలు పాకిస్తాన్ ఎంత నీచమైన దేశం అందరికి తెలుసు. సో అలాంటి దేశాన్ని మనం నమ్మొచ్చు అంటారా? నమ్మరాదు. ఎందుకంటే ఆ రోజున ట్రంప్ గారు కూడా ఈ 2 దేశాల మధ్యలో మేము ఒప్పందం తీసుకొచ్చినామన్న టైంలో కూడా కాశ్మీర్లో మళ్ళా కాల్పులు జరిపి
నలుగురు సివిలియన్స్ సాధారణ పౌరుని నలుగురిని, తర్వాత అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నలుగురిని 8 మందిని వాళ్ళు చంపేయడం జరిగింది నిజామాబాద్ తర్వాత. వాళ్ళని నమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళకి చదువు సంధ్య లేనటువంటి మూర్ఖులు. వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్లో ఎప్పుడు ఉగ్రవాదం ప్రేరేపిస్తుంది తప్ప అట్లాంటి మూర్ఖుల్ని మనం నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే అక్కడ నుంచి బుల్లెట్ వస్తే గట్ట ఇక్కడ నుంచి బాంబులు పోవాలని చెప్పి సంకల్పం చెప్పిండు తప్ప దాంట్లో కూడా బాంబులు వేసేస్తామని. ఎప్పటికైనా కూడా వాళ్ళని నమ్మద్దు, వాళ్ళ మాటలు నమ్మద్దు. ఎందుకంటే వాడు ఒక పెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు చెప్పి మేము ఒప్పందం చేసినప్పుడు ఆ మాట కూడా కట్టుబడి లేని మనిషిని ఇప్పుడు వాడు యుద్ధం జరుగుతున్న టైంలోనే మాట కట్టుబడి లేనప్పుడు ఇప్పుడు ఉంటాడని చెప్పేసి ఇలా నమ్ముతాం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడికి భయపడి ఇలాంటి ఒక ఒప్పందం చేసుకున్నామని తాత్కాలికంగా చెప్పారనుకో వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ దేశంలో చూసుకుంటే గిట్ట వాళ్ళు ఓడిపోయి అక్కడ దేశంలో ప్రజలు తిరగబడే సమయం వచ్చింది కాబట్టి మేము గెలిచినామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. ఇవాళ భారతదేశానికి భయపడే వాళ్ళు ఆ విధంగా చేసిర్రు. ఇప్పుడు ఇండియా కూడా ఏం చూస్తలేదు. ఇప్పుడు ఇక వాడు ఒక్క దాడి చేసిన వాడు దానికి ప్రతి దాడి చేసి ఇంకా సత్తా అయిందో చూపిస్తామని చెప్పేసి. ఎందుకంటే నేను గవర్నమెంట్కి ఒకటే విన్నపిస్తున్నా, మనము అయితే ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే మట్టు పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసినామో ఆ ఆలోచన తీసేసి పాకిస్తాన్ నుంచి మనకు ఇలాంటి దాడి వచ్చినా కూడా ఆ దేశంలో అందరిపైన కూడా దాడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మంచితనం కొద్ది మానవత్వం కొద్ది ఆలోచిస్తే నడవది. ఎందుకంటే మనం ఏంటంటే సాధారణ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని చూస్తే ఆడ ఉగ్రవాదులైనా అంతే, సాధారణ ప్రజలు కూడా అంతే. అలా మైండ్ సెటే ఉగ్రవాదం టైప్ ఉంది ప్రజలు కూడా. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఓన్లీ ఉగ్ర స్థావరాల మీదనే అటాక్ చేస్తారు, కానీ వాళ్ళు సాధారణ ప్రజల్ని కానీ ఆర్మీని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా మనకు మురళీ నాయక్ గారు చనిపోయారు. అవును, ఆర్మీ గురించి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఆర్మీ ఎంతమందిని వచ్చినా కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి మిలిటరీని కానీ ఉగ్రవాదులను కానీ అందరినీ తింపికొట్టి ఇలా భారతదేశానికి సత్తా సాటింది కాబట్టి కంపల్సరీ ఇలా ఇండియన్ ఆర్మీ సత్తా చాలా నెంబర్ 1 ప్రపంచ దేశాలు కూడా ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మన భారతదేశ పౌరులు కూడా అందరూ కూడా ఆర్మీకి సపోర్ట్ చేయాలి, ఆర్మీకి కూడా విరాళం కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో నమస్తే. బ్రో నమస్తే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ అని ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఉగ్రవాదం పెంచి పోషించే పాకిస్తాన్ ని అసలు నమ్మే అవకాశం ఉందంటారా? అది మన ఇండియా వాళ్ళు నమ్మితే మాత్రం మన మూర్ఖులమే. ఎందుకంటే పాకి నా కొడుకులు మంచోళ్ళు కాదు, తల్లు పాలు తాగి పన్ను మీద తన్నే టైప్ నా కొడుకులు అన్నమాట. బట్ వాళ్ళు ఎక్కడ కనబడతారు చంపేయాలన్నమాట. అలా రూల్స్ పెట్టుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే ఇప్పుడు బయట జరిగింది 21 మంది 23 చనిపోయి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు రేపు మన ఫ్యామిలీతో వస్తే అప్పుడు మనం శాంతంగా ఉండలేము కదా. కాబట్టి మనం యుద్ధం చెయ్యాలి. అంటే శాంతంగా ఉండడం మంచిది కదా. ఈ విధంగా యుద్ధాలు చేస్తే దేశాలే పాడైపోతాయని కూడా కొంతమంది అంటున్నారు. సో అంటే వాళ్ళ దేశం మీదకి వెళ్ళదు ప్రాబ్లం. మన దేశం వచ్చింది కాబట్టి మన ప్రాబ్లం తెలుసు కాబట్టి అది మనకు తెలుసు ఆ విషయం. అంటే వాళ్ళ దేశం మీద రాదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఆ శాంతి అని చెప్తారు. కానీ మనం అనుభవించాం కాబట్టి మనకు నొప్పి మనం తెలుస్తుంది కాబట్టి దాని తగ్గ మనం ఫైర్ అవ్వాలి. లేకపోతే రేపు పొద్దున్న మన ఇళ్ళలోకి వచ్చి కాల్స్తారు ఎక్కడికి వచ్చి ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ కి దీనికి తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా ఒప్పందం చేసుకున్నామని బతిమలాడుతున్నారు అనుకోవచ్చా? భయపడ్డారు అనుకోవచ్చా? అఫ్కోర్స్ అనుకోవచ్చు. వాళ్ళు భయపడుతున్నారు. భయపడుతున్నారు కాబట్టి రాజీకి వస్తారు అన్నారు వాళ్ళు. లేకపోతే రాజీకి రారు కదా వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మన బార్డర్ దాటి ఒక్క బుల్లెట్ పాకిస్తాన్ యువతలకు వచ్చినా కూడా ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇది కరెక్ట్ అయిన డెసిషన్ అనుకుంటున్నారు? అది జరగాలన్నది అది జరగాలి. అలా జరిగితే కదా మనకు బాగుంటుంది. ఇప్పుడు చనివేస్తే రేపొద్దున ఇంటికి వచ్చి కాలుస్తారు, ఇంటికి అందరం చంపేస్తారు అక్కడ. ఇప్పుడు మన ఐకమత్యం ఉండి మన హిందువులు అందరూ కలిసేసి పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు వేసేస్తాం అనుకో, మనకు కూడా రేపొద్దున్న శ్వాసకి బతకగలన్నమాట. లేకపోతే ముందు కూడా మన ఇండియా వెనకబడిపోతుంది అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇదే మన పాకిస్తాన్ అంటారు. అప్పుడు మనం ఏం పీకుదాం? అప్పుడు మనం ఏం పీకలేం కదా. అప్పుడు మీది ఇండియా కదా, మాది ఇండియా వచ్చి అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? అప్పుడు మనం చేసింది ఏమీ లేదు. ఇప్పుడే మనం ఎదుర్కొంటే రేపొద్దున్న కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు ఇంట్లో, ఎవరి ఇంట్లో వాళ్ళు. ఓకే అన్న, పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో కొంతమంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. రీసెంట్గా మనకు మురళీ నాయక్ కూడా చనిపోవడం జరిగింది, వీర జవాన్. సో మన జవాన్ల గురించి ఏం చెప్తారు మీరు, ఆర్మీ గురించి? జవాన్ గురించి చెప్పంటే ఇప్పుడు మనం సినిమాలో ఆ హీరో అంటాం, రియల్ హీరో అంటే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలన్నమాట. బట్ మన సినిమా వాళ్ళ గురించి ఇలా గొప్పగా చూసుకుంటారు మన యూత్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహం వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉంటారు కోరుకున్నమాట. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రో. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ అని ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. ఎట్లా అంటే కాల్పులు ఇంకా ఆ దేశం మన దేశం ఎవరు కూడా జరపదు. అసలు పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాన్ని మనము నమ్మొచ్చు అంటారా? సో ఖచ్చితంగా సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే రాత్రికి రాత్రే మళ్ళీ వాళ్ళు ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘనని వాళ్ళు
తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరిగింది. పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మేదే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనము చాలాసార్లు మన దేశం పైన ఎన్నోసార్లు ఈ ఉగ్రవాదులు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు గట్టిగా ఇంకోసారి పాకిస్తాన్ అనేది మన దేశాన్ని చూస్తేనే భయపడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏవైతే వాళ్ళ 9 స్థావరాలను మనం నేలమట్టం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోయి మోడీ కాళ్ళపైన పడితే మోడీ పెద్దన్న పాత్ర వహించి వీళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల వివరణ ఒప్పందం అనేది చేయడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రము దాన్ని తుంగలో తొక్కి మళ్ళీ కాల్పులకి తెగబడడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఈ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితిలో మనమైతే లేము అన్న. ఇప్పుడు ఇట్లా ఆపరేషన్లని ఈ విధంగా ఒప్పందాలని కాకుండా ఒకేసారి అసలు దేశాన్ని లేపేస్తే బాగుంటుంది ప్రపంచ పటంలో లేకుండా నేను చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో దానికి మీరు ఎక్కువ సో దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో సో పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తే రానున్న తరాలు ఇలాంటి ఇబ్బందులు పడరు, ప్రాణ నష్టం జరగదు. మన దేశ అభివృద్ధిని కూడా వాళ్ళు దెబ్బతీసే విధంగా మన దేశంలో మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టే ఒక చిచ్చును రేపే విధంగా కూడా వాళ్ళు అంత పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అదొక తెరపైకి తీసుకొచ్చి మన ఆర్మీ కూడా కిరాణా హిల్స్ అని అక్కడ అణుబాంబులు దాచిపెట్టారని మాకు మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ స్థావరాలను కనుగొన్నారు. సో దానిపైన దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుంది. సో ఇది వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు ముందుకు అన్న. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏమో జస్ట్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం అమాయక ప్రజల్ని చంపుదామా లేకపోతే ఆర్మీ వాళ్ళని చంపుదామా అని చూస్తున్నారు. సో రీసెంట్గా మురళీ నాయక్ గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఆర్మీ గురించి ఏం చెప్తారు? సో మన దేశం కోసం మన జవాన్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి యుద్ధంలో వాళ్ళు ముందు ఉండి పోరాడుతున్నారు. కానీ ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ దొంగన కొడుకులు మాత్రము యుద్ధం చేసే దమ్ము లేక యుద్ధం ప్రకటించలేక ఎల్ఓసి ద్వారా దొంగ ద్వారాలతోటి లోపలికి చొచ్చుకొని వచ్చి అమాయకమైన ప్రజల ఇండ్లపైన డ్రోన్లు వేయడము, దాడులు చేయడము, ఆస్తులు ధ్వంసం చేయడము ఇది సబబు కాదు. మీకు దమ్ముంటే యుద్ధం ప్రకటించి యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తే ఇంకోసారి అయితే సహించేది లేదు. ప్రతి ఒక్క భారతీయుడు సామాన్య ప్రజలు కూడా జవాన్ లెక్క కదిలి పాకిస్తాన్ని నాశనం చేయడానికి కదులుతారు.